హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అండి. దీనికోసం వంకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కాస్త ఉప్పు నీటిలో ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యానం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి కాస్త ఆయిల్ కాగగానే కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను నేను. ఈ రెండు కాస్త చిటపట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం ఏ కూర వండినా ఇప్పుడు కాంబినేషన్ వండుకున్నప్పుడు వంకాయ టమాటా వండాం కదండి. వంకాయ 1/2 కిలో తీసుకుంటే అందులో 1/2 టమాటా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసేసుకున్నాను. బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉల్లిపాయలు ఉడికించుకోవాలండి. ఓకేనండి. వంకాయలు ఎక్కువ తీసుకోవాలి. అంటే సరైన కాంబినేషన్ తీసుకోకపోతే కూరకి టేస్ట్ ఉండదు, ఏదో ఒకటి డామినేషన్ ఎక్కువైపోతుంది. అందు గురించని ఎప్పుడు కూడా వంకాయ టమాటా కానీ ఏ కూర వండినా సరే 1/2 కిలో వంకాయలు తీసుకుంటే అందులో 1/2 టమాటా తీసుకోవాలి. ఓకేనండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం పడుతుంది. కారం వేసేసుకున్నాం. ఉప్పు కారం మనకి తెలుస్తాయి కాబట్టి ఎంత వేసుకోవాలో అంతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు అయితే ఒక మీడియం సైజు టమాటాలు 2 తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేసాను నేను. ఈ వంకాయ వేసేసి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, సిమ్లో మాత్రం ఉంచకూడదు. వంకాయ ఎప్పుడు కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచకపోతే వంకాయ కండ్రగడ్డినట్టు అయిపోతుంది. అలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత సిమ్ చేసేసుకోవాలి. చూసారుగా, మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి మూత పెట్టి వంకాయలు బాగా మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కాస్త చూసారుగా వంకాయ మగ్గుతుంది, అలాగే టమాటా అయితే బాగా మగ్గిపోయింది. ఇందులో ఉన్న వాటర్ తోటి సగానికి పైగా వెజ్జీస్ అయితే ఉడికిపోతాయండి. ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. చూసారుగా, చక్కగా వంకాయ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కాస్త వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా కలిపిన కూరలకైతే మాత్రం దీంట్లో వాటర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. వాటర్ వేయడం వల్ల కాయగూరలో ఉండే కొంచెం పచ్చి వాసన కూడా ఉంటుంది కదా, ఆ వాసన పోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకేనండి. మూత పెట్టి మరి కాసేపు మగ్గించేసుకుందాం. ఓకేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.